అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమలో కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న కరువు సమస్యతో పాటు రాయలసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న కరువు సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నిన్నటి నుంచి 48 గంటల సీమ బంద్కు బైఠాయింపుకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే ఇవాళ కొద్దిసేపు క్రితం ఏదైతే ఉందో వామపక్షాలకు చెందిన నారాయణ, రామకృష్ణ, మధును అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చూడొచ్చు, మనం అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఒకవైపు వామపక్ష నాయకులు కూడా మోహరించడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో నారాయణ, మధు, రామకృష్ణ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా కార్యకర్త మధ్య తోపులాట జరుగుతుంది. ఈ తోపులాటలో కర్నూలు చెందిన ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అతను సొమ్ములో పడిపోవడంతో కాబట్టి కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం ఉంది. ఏదైనప్పటికీ అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన జిల్లాలో రాయలసీమ, కడప, కర్నూలు జిల్లాలలో కూడా కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్తున్నారు. నిన్నటి జరిగిన సమావేశంలో ప్రధానంగా వామపక్ష నాయకులు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇవాళ లోపల ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక ప్రకటన చేయకపోతే పరిస్థితి ఉద్రిక్త ఉంటుందని చెప్పారు. అదే నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడిలో వామపక్షాలకు పోలీసులకు తీవ్రమైన వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక వామపక్ష నాయకులు తీవ్రంగా కాపాడారు. మరోవైపు ఈ ప్రభుత్వం అణచివేత ధోరణి వైఖరికి నిరసనగా 24న రాయలసీమ బంద్కు కూడా వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. 24వ తారీఖున కర్నూలు, కడప, తిరుపతి జిల్లాలకు సంబంధించి బంద్ ప్రకటించారు. కొద్దిసేపు క్రితం వామపక్షాలు 24న ఉద్యమం తీవ్రతరం చేస్తామని, 24వ తారీఖున తాము ఏమో తడక చూపిస్తామని వామపక్ష నాయకులు కొద్దిసేపు క్రితమే స్పష్టం చేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే ఉపాధి హామీకి సంబంధించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 6 కోట్ల బిల్లులు బకా ఉన్నాయి. ఈ బిల్లులకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం ఇవాళ కలెక్టర్ ప్రకటిస్తారని వామపక్ష నాయకులు చూస్తారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇవాళ కలెక్టరేట్కి చొచ్చుకు వెళ్లి తమ నిరసన తెలపడానికి వామపక్ష నాయకులు ప్రయత్నించారు. ఈ ప్రతిఘటనలోనే పోలీసులకు వామపక్ష నాయకులు తీవ్రంగా వాగ్వాదం, తోపులాట జరిగింది. మనం చూస్తాం, ఒక్కొక్క పోలీసు పహారా మధ్య కలెక్టరేట్ ఆవరణ ఉంది. పూర్తిగా ఇక్కడికి వచ్చిన ఆందోళనకారులు తరిమి వేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్న రోడ్లు కూడా బ్లాక్ చేస్తారు. పూర్తిగా ఏదైతే చూస్తున్నామో మనం టెంట్ కింద ఉన్న వామపక్ష నాయకులు చూస్తున్నాము. వీరంతా దశల వారీగా కలెక్టరేట్లోకి చొచ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. స్వాతి, ఏదైనప్పటికీ రాయలసీమ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ మిగిలిన నాయకుల్లో కానీ ఎటువంటి స్పందన రాకపోగా కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లు కోటలో బకాయి ఉన్నప్పటికీ ఆ నిధులు వేరే పనులకు డైవర్ట్ చేయడాన్ని వామపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆగ్రహం వెల్లవుతుంది. ఈ నిరసనకి ఇదైతే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసనగా 24న రాయలసీమ జిల్లాల బంద్కు పిలుపునివ్వడం ద్వారా తమ నిరసనను తీవ్రంగా తెలియజేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉందో 24న ఎవరైతే రామకృష్ణతో పాటు సిపిఐఎస్ నాయకులు నారాయణ, మధు జిల్లాల హెడ్ క్వార్టర్లో నుండి తమ నిరసన ఉద్యమం ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఇచ్చిన హామీలు అమలు చేయని చీటర్గా నాయకుల పైన కేసు నమోదు చేయాలని చెప్పాడు. అలాగే చంద్రబాబు పైన కూడా 420 కేసు నమోదు చేయాలని కొద్దిసేపు క్రితమే నారాయణ మీడియాతో మాట్లాడామని చెప్పినాడు. ఇక్కడున్న ఏదైతే సిపిఐ కార్యకర్తలందరినీ పోలీసులు ఇక్కడి నుంచి తరిమేస్తున్న ప్రస్తుతం ఇంకా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో కార్యకర్తలను ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతి, ఇప్పటికే నారాయణ అలాగే రామకృష్ణ, మధులను అనంతపురం జిల్లాలోని వివిధ స్టేషన్లో ఉంచినట్లు తెలుస్తుంది. కార్యకర్తలు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లోకి వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. స్వాతి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.